హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీది చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం పూట 11:30 మధ్యలో అవుతా ఉంది. ఇప్పుడే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా కోడికాళ్ళ కూర అని చెప్పేసి వీడియో కనబడింది అనమాట. కోడికాళ్ళ కూర ఎంత భలే ఉందని చెప్పేసి క్లిక్ చేయగానే ఇంకా కూర చూస్తుంటే నూరూరిపోతుంది. ఇంకా అలానే ఇంకా చాలామంది కోడికాళ్ళు అసలు ఒకసారి టైప్ చేస్తే మాత్రం ఎన్ని వీడియోస్ ఉన్నాయో దాని మీద ఎంత లైక్ చేస్తున్నారో, ఏంది కోడికాళ్ళకు కూడా ఇంకా ఇంత ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఇంకా కోడికాలు ఏపుడు, కోడికాల కూర, కోడికాలు ఇగురు అని మన హోటల్ కాలు పులుసు, మేక కాలు పులుసు అలాంటి కూరలు ఇలాంటివి చూస్తాం. కానీ ఇలాంటి ఇంకా కోడికాలు పులుసు కూడా చూస్తారని చెప్పేసి ఈరోజు తెలిసిందన్నమాట. ఇంకా అది కాక ఇంకా ఈ మధ్య ఇంకా వంటలు కూడా నేనే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంక మీకు తెలియదు ఏముందంటే ఇంకా రాజకుమారి ఇంకా కొన్ని రోజులు డెలివరీ కాబోతుంది. ఇంకా డెలివరీ అయితే రాజకుమారి ఇంకా పిల్లల్ని చూసుకుంటే సరిపోద్ది. ఇంకా వంట బాధ్యతలు మొత్తం నేనే స్వీకరించాలి కాబట్టి, తీసుకోవాలి కాబట్టి ముందుగా చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇంకా మొన్నేమో నత్తల కూర నేనే చేశాను కుకింగ్. ఈరోజు కూడా కాళ్ళ కూర కుకింగ్ కూడా నేనే చేయబోతున్నాను. మెల్లమెల్లగా కూరలో ఇవన్నీ నేర్చుకుంటే రేపు రాజకుమారి నేను పిల్లల్ని చూసుకుంటాను, నాకు సంబంధం లేదు, అన్న కూరలు మొత్తం నువ్వే వండుకు అంటే అప్పుడు నాకు రాని పరిస్థితిలో నేను బాధపడకంటే ముందుగానే రాజకుమారి డెలివరీ కాకముందు ఈ 10 రోజులు రాజకుమారి దగ్గర ఉండి వంటలు నేర్చుకోవడం మేలని చెప్పేసి ఈ ఐడియాతో ఈరోజు అయితే కోడికాల కూర అయితే చేయబోతున్నాను అనమాట. అది కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. అది కూడా ప్రత్యేకంగా నా కోసమే, ఇంకా రాజు కోసం కాదు. రాజు కోసం కందనకాయలు అంటే రాజు గుండెకాయలు, తర్వాత వచ్చేసి కార్జాలు ఇవన్నీ విడిగా తీసుకొచ్చాను రాజకుమారి కోసం. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మొత్తానికి అయితే ఈ రోజు కోడికాల కూర ఎలా ఉంటుందని చెప్పేసి విలేజ్ స్టైల్లో మీకు అందరూ చూపిస్తాను. అది కూడా కట్ల పొయ్యి మీద. ఓకేనా? మొదలు పెడతాం మరి. ఇంక చెరువులో నీళ్ళు పెట్టి వచ్చేసాను. అవి ఒక గంటలో ఒక చేను నిండిపోయి దగ్గర ఈ గంటలో అయిపోతే భోజనం చేసి వెళ్ళిపోవడం చేను కాడికి. మరి మొదలు పెడతాము. కోడికాల కూర ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తానండి. ఇప్పుడు దాకా కోడికాళ్ళు చెబుతున్నా ఉన్నా కానీ పొద్దుగూకులు దాని గురించి చెప్పాలంటే ఇంకా ఈ శుభ్రం చేయడం మాత్రం చాలా ప్రాసెస్ ఉండేదండి. వేడి నీళ్ళు ఉడకబెట్టడం, ఆ కాళ్ళని తీసుకొచ్చి ఆ వేడి నీళ్ళు ఉడకపెట్టి దాని మీద ఉన్న తోలు మొత్తం తీసేసి శుభ్రం చేయడం అంత మొత్తం క్లీన్ ప్రాసెస్ ఒక గంట 1 అవర్ పట్టిందన్నమాట. ఇంకా ఏదైనా కానీ కష్టం చేస్తే ఇప్పుడు కూర చేస్తేనే కానీ తినగలుగుతుంది, అలానే శుభ్రం చేస్తే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి త్వరగా మొదలు పెడతాం. రాజే మరి వీడియో తీస్తూ ఉండు. నేనైతే ఇంకా ఐటమ్స్ ఏమి ఉండే మొత్తం పూర్తి చెప్పేస్తాను. సరేనా? నేను కష్టపరచును, నేనే నేర్చుకొని ముందు రోజులు చేసి పెట్టాలి కాబట్టి. సరే మరి రాదా, మంట పోతుంది. ఓకేనండి. కట్ల పొయ్యి అయితే గనగన మండుతూ ఉంది. తర్వాత వచ్చేసి ముందుగా ఐటమ్స్ మొత్తం చెప్పేస్తారు. అది నేను వీడియో తీస్తూ ఉంటావా? పట్టుకో, నేను వీడియో తీస్తూ ఉంటా. ఇదండి మొత్తం రెడీ చేసుకున్నానండి. మొన్న అయితే నత్తల కూరకి చాలా రెస్పాన్స్ వచ్చింది. నాని చాలా బాగా చేస్తున్నాయి ఈ మధ్య వంటలు, చాలా బాగా చేస్తున్న వంటలు నువ్వు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సరేనండి, కోడికాల్లో ఏపుడా కోడికాల కూర రాజే నువ్వు ఏది ప్రిపేర్ అయ్యో దాన్ని చేసేస్తాం. మరి కోడికాల కూర చేద్దామా? కూర చేసుకో. ఇప్పుడు టైం చేసి 11:30 12 అవుతుంది కదా, 1 గంటలు చేసుకుంటే ఇంకా భోజనం చేసి వెళ్ళవచ్చు. సరే అండి. ముందుగా అయితే ఇంకా కోడికాల కూరలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్పేస్తాను. కొత్తిమీర, గుండి పెట్టాయా స్టైల్ అది ఒకటే ఏమైంది పెట్టుకో. సరే పెట్టుకున్నా. స్టైల్ ఏముంది ఇంట్లో, కూర చేసాక స్టైల్ ఏముంది కానీ సరేనండి. ఇంకా కొత్తిమీర లేదులే, కరివేపాకు, టమాటా, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, తర్వాత వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, ఇంకా అలానే మసాలా పొడి, గరం మసాలా పొడి, తర్వాత వచ్చేసి కొత్తిమీర. వీటన్నిటితో పాటు ముఖ్యమైనది కాళ్ళ కూర. కాళ్ళు ఇప్పుడు ఫ్రై చేసినాయి అండి, చాలా బాగుండే కదా. క్లీన్ చేసేసాడు బావ. అయితే ఒక తమ్ములేని దిగుదాము, ఎందుకంటే చాలా కష్టపడ్డా కాబట్టి ఒక తమ్ములేని దిగకపోతే బాగుండదు. బాగున్నా. సరే అండి, త్వరగా అయితే ముందుగా అయితే బాండి పెట్టేసుకున్నాం. కాళ్ళు మాత్రం క్లీన్ గా శుభ్రంగా చాలా బాగుండే, చాలా బాగా నీట్ గా చేసుకున్నావు. అది బాండి పెట్టుకుంటే పోయేదేగా. బాండి ఎందుకు తెప్పాలి పెట్టి, ఎందుకంటే కలిది పెట్టేటప్పుడు అటు తిరుగుతా ఉంటాం. సరేనండి, ముందుగా అయితే బాండి పెట్టేసుకుందాము. తెప్పాలు అయితే గొంతుగా ఉండిద్ది కదా. సరేనండి, ఇంకా పొయ్యి అయితే మండుతూ ఉంది కదా, తెప్పాలు పెట్టేసుకుందాము. తెప్పాలు పెట్టేసుకొని దాంట్లో ఉన్న కొంచెం వాటర్ అనేది ఇనిగిపోయిన తర్వాత శనగ నూనె పోసేసుకుందాము. ఏ రాజీ, నేను బావా చేస్తా చేయమంటావా? చెయ్యి, మంచిదిలే. అంతే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెచ్చుకొని తినవచ్చు, చిటికలో చేసుకొని. ఏదైనా కానీ ఒక వంట నేర్చుకుంటే మొన్న నత్తల కూర చేసే కదా, ఆ నత్తల కూర చేసిన కానీ ఇంకా కూరలు మొత్తం ఇలానే చేసేది, ఇలాగనే తలుపు వేసేది, మరి ఇంకా వచ్చిందన్నమాట నాకైతే. సరే బాండి అయితే వేడెక్కింది రాజే. ఇగో మంచి నూనె పోసేసుకుందాము.
శనగ నూనె సగం అండి, సరిపోద్ది కదా. సరిపోద్ది. నూనె వేడిన తర్వాత ఇంకా ఎర్రగడ్డలు ముక్కలు వేసేసుకున్నాము, ఉల్లిపాయ ముక్కలు. గంట అయితే సరే కానీ అదిగో తీసుకొచ్చి నీ అనుకుని చూడు. చాలా రోజులు గంట చిన్నప్పుడు ఇంకా మా నాన్న వాళ్ళు ఇప్పటి నుంచి పట్టుకోవాలి. పట్టుకుంటాను ఒక 6 నెలల దాకా. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు వంటలో. టేస్ట్ కూడా మామూలుగా ఉండవు. చిన్నప్పుడు అయితే చాలా సార్లు అన్నం కూరలు ఉండేవాడిని. ఎలాగంటే అమ్మ నాన్నలు ఇంకా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పనికి వెళ్తా ఉంటారు. ఇంకా రాజు మా చెల్లెల్ని సుబ్బుని వీళ్ళందరూ నేను చూసుకోవాలి కదా. ఉదయం లేసి ఇంకా అన్నం పొయ్యిని పెట్టేసి మా తమ్ముడు అంటలు తోమడం, మా చెల్లెలేమో ఇంకా కసు వడ్డం, నేనే అన్నం కూరలు వండి పెట్టడం. ఇంకా అవన్నీ చేసే లోపల దగ్గరుండి వండి వాళ్ళకి స్కూల్ పంపించేసి నేను కూడా స్కూల్కి వెళ్ళేవాడిని. అమ్మోళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు 1 నెల 2 నెలలు ఆడ ఉంటారు కదా, అప్పుడు దాకా నేను చూస్తూనే ఉన్ని. అలా చేస్తున్నాను అనమాట. మాటల్లో నూనె కూడా వేడెక్కింది. మొత్తం దాంట్లోకే కాదయ్యి, సగం సగంలే తెలుసులే, కొంచెం కూర వేసుకుంటున్నావు కదా. అవును, ఆ కర్రీలో. సరేనండి, నూనె అయితే వేడెక్కింది. కొంచెం ఉల్లిపాయలు వేసేస్తున్నాము. తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం. అలానే కరివేపాకు. సరేనండి, తిప్పేసుకుందాం. ఇంకా బాగా ఆగాలి బ్రౌన్ రంగులో వచ్చే వరకు. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. మాట్లాడే ఎవరికై మరి పెట్టుకోండి. రాజీ ఉల్లిపాయలు అయితే ఏగొస్తున్నాయి కానీ చాలా మంది నీ డెలివరీ డేట్ ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు. అటు పెట్టి ఇద్దరు మాట్లాడదాం. చెమటలు కొండకుండా పోయి కాడ అటువంటి దీన్ని వేసి ఉంటున్నాం అనుకుంటున్నావు. ఏంది ఇది చూపి నాకెళ్ళి. సరేనండి, ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 12 11 ఒకటా? ఒకటేందండి అప్పుడే. సరేనండి, ఇంకా రాజకుమారి డెలివరీ డేట్ వచ్చేసి ఇంకా ఈ నెలాఖరికి 30వ తారీఖున కానీ జనవరి 1 1 కానీ డెలివరీ అయ్యింది మాట. అసలుకి మామూలుగా డాక్టర్లు ఇచ్చింది క్రిస్మస్ రోజే 25 డేట్ అని చెప్పారు. ఇంకా 3వ కనుపు కదా, 20వ తారీఖు 18 19 ఈ లోపల నొప్పులు వస్తే మాత్రం హాస్పిటల్కి రా అని చెప్పారు. ఇంకేదైనా కానీ నొప్పులు వస్తే మనకు తెలిసిందే కదండి, ఇంకా హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఆయన ఏమో కర్రీ అయితే చేస్తా అన్నాడు. కర్రీ ఏమో ఇంకా నేనేం తినకూడదు కదా, నా కర్రీ కూడా అంటే కందనకాయలు అయితే వేసుకొచ్చాడు కదా, అది కూడా వండించుకొని తిందాం. సరేనండి, ఇంకా చూడండి. ఓకేనండి, ఉల్లిపాయలు కూడా బాగా వేగేసినాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటాలు వేసి కొంచెం పచ్చివాసన బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత వేసి టమాటాలు వేసేసుకొని ఇంకా ముక్కలు వేసేసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని సరిపోద్దిగా. కన్నీ వేసేసుకుంటే సరిపోద్ది. మసాలా కూడా బాగా వేసేసి టమాటాలు వేసేసుకున్నాము. చాలు. కాసేపు మూత పెట్టేస్తున్నాం అండి, మగ్గిద్ది. మరి బావా ఇంకెంత వరకు ఏంటి ఎంతవరకు లేదో చూడు. ఇద్దరు ఒకసారి ఎందుకు మాట్లాడేది, నేను మాట్లాడతా. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడరాదు. సరే మాట్లాడు మరి బావా. ఇంకా టమాటా అనేది మగ్గినట్టు చూద్దాం. ఏంటి తిప్పటం చేతుల బలం లేనట్టు తిప్పుతా. నాకు బాగానే గబు గబు కళ్ళు తిప్పు. చిన్నపిల్లలు కానీ వచ్చి రాని చదువు ఎట్ట చదువుతారు రాస్తారు అట్టుంది. నేనంటే మన దాకా టాపిక్ పట్టుకొని తిప్పేవాని, రూమ్ మొత్తం కొట్టేవాని ప్లాస్టింగ్. అదే విధంగా ఇంకా తెప్పలకు కూడా మాలు కొట్టేసే మరి మొహాన్ కొడుతుంది. సరేనండి, ఇంకా మొత్తం అయితే బాగా మగ్గి బాగా ఫ్రై అయినాయండి. తర్వాత కారం పసుపు గరం మసాలా ఈ మొత్తం వేసిన తర్వాత కోడికల్లు ముక్కలు వేసి కలిపి వేసుకోవాలి. సరేనండి, ముందుగా అయితే ఇంకా కారం పసుపు అలానే ఇంకా కల్లుప్పు వేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా గరం మసాలా, తర్వాత ధనియాల పొడి.
వేసేసుకొని మొత్తం తిప్పేసుకున్నాము. సరేనండి, తిప్పేసుకున్నాం కదా, మొత్తం ఇలా కలిసింది. తర్వాత ముక్కలు వేసేసుకుందాం మనక. ఓకేనండి, ఈ వంటలు ఏమో కానీ చావంట్లు అయితే మామూలు పట్టట్లా ఈ కట్టెల పొయ్యి కాడ అయితే. సరేనండి, ఇంకా కోడికాల ముక్కలు అయితే మొత్తం వేసేసుకుందాం మరి. ఇంకా మసాలా మొత్తం అయితే కోడికాలు ముక్కలకు పట్టే విధంగా అయితే మొత్తం కలిపి గంట ఆడుతుంది. ఇట్లు చిన్న ముక్కలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెద్ద ముక్కలు అయితే ఈ కొంచెం కొంతమందికి లెగ్ పీస్ లాగా పెట్టుకోవచ్చు. బాబా చేయి పెట్టి కూడా తెప్పవచ్చు తెలుసా. తిప్పుతా ఎందుకు తెప్పను, చేయి పెట్టి తిప్పుతా. ఓకేనండి, ఇంకా బాగా వేగేసినాయి. వాటర్ పోయి ముక్కలకు బలి పట్టేసింది బాబా. అప్పుడే వాటర్ పోయి మాకు కొంచెం కొత్తిమీర కొత్తిమీర అనేది ఫ్లేవర్ బాగా తగిలిద్ది ముక్కలకి. ఓకేనండి, కొత్తిమీర చాలు, మూత పెట్టేసే. మా ఆయనకి ఎంత కష్టాలు వచ్చినాయి. ఏం చేద్దాం, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. కూర కావాలంటే కష్టం చేయాలి. నేను వండుతుంటే బాగుంటలేదని చెప్పేసి నీకెందుకు ఇంత చాకిరి ఎందుకు బావా, కమ్మంగా వండి పెట్టి భారీ ఉండంగా. ఏమైందిలే, నువ్వు చేసుకోలేవనే కానీ చేస్తుంది. నువ్వే వంటలు ఎరగ తీసింది. సరే మరి రా, కర్రీ బాగా ఉడికింది, నేను చూద్దాం. సరే చూద్దాం మరి. సరే బావా, నేను చెప్పింది అనకపోతే మాడి మసిగబ్బులు అయిపోయింది బావా. ఓకేనండి, ముక్కలే బాగా మగ్గినాయి. కొంచెం వాటర్ వేసేసుకున్నాం. ఆయిల్ అయితే బాగా వేగినాయి కదా, వాటర్ పోసేసుకొని పొయ్యి మొత్తం. ఇంకా ఇది కోడికాలు పులుసు అయ్యేటట్టు ఉంది. ఉడికేసిద్ది బావా. మనకి కోడికాళ్ళు అంటే మొత్తం బోన్సే కదా, ఇంకా బోన్స్ అయినప్పుడు బాగా ఉడకాలి. వాటర్ పోస్తే మనకి బాగా వాటర్ ఇనిగేంత వరకు ఉడకనిచ్చేసుకుంటే సరిపోద్ది. అదిగోండి, అట్ట వేడి వేడి తాగినా కానీ నీకు జలుబు మొత్తం మతిమైపోయింది. ఒకటే జలుబు అండి, జలుబు మతిమయం అయిపోవాలి ఇది తాగితే. తాగు వేడి వేడి, కాసేపు మరిగిన తర్వాత. రోజుకి ఎన్ని జెండు బావులు అయిపోతున్నాయో. బాగుంది. నేను చూడు, నాకు చూడు. సరేనండి, మొత్తం అయితే ఆ విధంగా పోసేసుకున్నాడు కదా బావ అయితే. వాటర్ ఒక మూత పెట్టేస్తే బావా, ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. కొంచెం వాటర్ పడతాం, ఇంకా సరిపోద్దిలే, పెట్టి మూత పెట్టేసి రెడీ చేసుకో. సరేనండి, ఇంకా కూర అయితే బాగా ఉడుకుతుంది అనుకుంటా. ఇంకా పొయ్యి మాత్రం గనగన మండుతూ ఉంది. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కూర మాత్రం ఉడికిపోయి శుభ్రంగా భలే ఉందండి. చూస్తుంటేనే ఇంకా నూరిపోతుంది నాకైతే. ఇంకా నీళ్ళు పోయాల్సిన పని లేదు. ఇంకా ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ కూరలు వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సరేనండి, కాళ్ళకూర మాత్రం చూస్తుంటే నూరిపోతుంది. ఇంకా నాని ఈ మధ్య కుకింగ్ వంట మాస్టర్ అయిపోయిండు. సరే దించేసుకుందాము. ఇంకా వేడి అన్నంలో తిందాం ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను మీకు. కోడికాయలు అయితే బాగా ఉడికేసినాయి, చూడండి ఎలాగుందో, సూపర్గా ఉంది కదా. సరే దించేసుకుందాం మరి, ఇంకా అడగంటుంది శాఖ అండి. ఇంకా భోజనం ఉట్టించుకొని ఇంకా కాలకూర అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా చూస్తుంటే నూరు ఊరిపోతుంది. లెక్క కోడికాయలు అయితే ఎలా ఉందని చెప్పేసి టేస్ట్ చేసి చెబుతాను. చాలా బాగుంది. ఇంత బాగా వచ్చిందని అసలు అనుకోలేదు. ఓకేనండి, కోడికాయలు మాత్రం సూపర్గా ఉంది. కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేసి తినండి. మళ్ళీ మంచి